చాలామందికి ప్రాక్టికల్గా నేర్చుకోవడం అనేది పోయి మనం ఒక్కొక్క ప్రోగ్రాంలో కూర్చొని ఆ ప్రోగ్రాంలో మనం కొన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తే ఇక మనం పరిశుద్ధులు అనుకునేటువంటి స్థితికి వచ్చేసాం. సాధారణంగా జనరల్గా చాలామంది కూర్చొని దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకొని లేదా మంచి దైవజనుల దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి మనకు సమయం లేదు. ఎందుకంటే మనం చాలా బిజీ లైఫ్లో పడిపోయాం. అందుకే నాకు అనిపిస్తుంది అనమాట, ఈ బిజీ లైఫ్ని బట్టి ఈ మధ్య దాదాపు ఒక 17 పుస్తకాలు రాశాను నేను. ఎందుకంటే మొట్టమొదటిగా నన్ను నేను బిజీ లైఫ్ నుంచి పక్కకు తెచ్చుకొని చాలా ప్రోగ్రామ్స్ని కట్ చేసుకొని మరి దేవునికి సన్నిహితంగా ఎలా మనం జీవించాలనే విషయాల గురించి కొన్ని మరి ఆ పుస్తకాల రూపంలో కొన్ని మాటలు రాశాను. అందుకని నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు 2-3 విషయాలు మాత్రమే మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా పిల్లలు మరి బీజేడీ సుధాకర్ గారు దేవుడు వారిని ప్రేమించి వారికి కుమారుని ఇవ్వడమే కాదు, మరి వారి కుమారునికి వివాహం జరిగి వారికి కూడా ఒక చక్కటి బిడ్డనిచ్చాడు. అందును బట్టి దేవునికి వారు కృతజ్ఞత చెల్లించాలని అందుకే వారు అన్నారు, గాడ్స్ గిఫ్ట్, రియల్లీ ఎవ్రీ చైల్డ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. సో ప్రతి బిడ్డ కూడా దేవుడు ఇచ్చినటువంటి బహుమానం అని మనకు బైబిల్ గ్రంథం బోధిస్తుంది. అయితే దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని మనం ఏ విధంగా పెంచాలి, లేక ఏ విధంగా ఈ బహుమానాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ చేరినటువంటి మరి తల్లిదండ్రులమైనటువంటి మనం అందరం కూడా ఈ విషయాన్ని కూలంకుషంగా మనం ఆలోచన చేయాలి. పిల్లల గురించి అలాగే తల్లిదండ్రుల గురించి నేను ఆలోచించినప్పుడు నాకు 2 విషయాలు అర్థమైనాయి అన్నమాట. ఒకటి ఏంటంటే, పిల్లలు గమనించండి, బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతల గ్రంథం 22:5 చదవనకండి. అక్కడ బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అని అన్నాడు. అంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనేటువంటి మాటలో ఒక 2 విషయాలు మనం చూడగలం. ఒక మాట ఏంటంటే, తల్లిదండ్రుల యొక్క జీవితం ఎలాంటిది, రెండవది పిల్లల యొక్క జీవితం ఎలాంటిది అనే విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలి. తల్లిదండ్రుల యొక్క జీవితం ఎలాంటిదంటే, ఒక భక్తుడు అన్నాడు, పేరెంట్స్ లైఫ్ ఈజ్ ద చిల్డ్రన్స్ టెక్స్ట్ బుక్ అని అన్నాడు. అంటే తల్లిదండ్రుల యొక్క జీవితమే, తల్లిదండ్రులు జీవించే జీవితం అంతా మన పిల్లలు చదువుకునేటువంటి పాఠ్య పుస్తకాలట. పేరెంట్స్ లైఫ్ ఈజ్ ద చిల్డ్రన్స్ టెక్స్ట్ బుక్స్ అనగా తల్లిదండ్రులు ఏ విధంగా జీవిస్తుంటారో వారు జీవించే జీవితమే పిల్లలు చదువుకునేటువంటి పాఠ్య పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్గా ఉంటాయి. అనగా ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క జీవితంలో కనుక ఒకవేళ మంచి మేలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే జీవితం ఉందనుకోండి, మన పిల్లలు కూడా వాళ్ళు అదే నేర్చుకుంటారు. ఈ తల్లిదండ్రుల యొక్క జీవితం అనే పాఠ్య పుస్తకాల్లో మంచి సిలబస్ ఉంటే మన పిల్లలు కూడా ఆ మంచి సిలబస్ నేర్చుకుంటారు. కానీ తల్లిదండ్రుల యొక్క జీవితం అనేటువంటి పాఠ్యపుస్తకాల్లో మోసం ఉందనుకోండి, ఆ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. లేకపోతే ఆ పాపం ఉందనుకోండి, పిల్లలు అదే నేర్చుకుంటారు. ఇందులో కనుక అసూయ ఉందనుకోండి, పిల్లలు అదే నేర్చుకుంటారు. కనుక ఇప్పుడు గమనించండి, చాలామంది ఈ విషయాన్ని గమనించలేకపోతున్నారు. అందుకని తల్లిదండ్రులు అనేటువంటి మన జీవిత పాఠ్యపుస్తకాలు ఎలా ఉన్నాయి, ఈ జీవిత పాఠ్యపుస్తకాల్లో ఏముంది, గొప్పతనాలు ఉన్నాయా, గర్వం ఉందా, అహంకారం ఉందా, మెడపిస్తనం ఉందా, ఏ విధమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం, అది మనం ఆలోచన చేయాలి. ఇక రెండో విషయం ఏంటంటే, పిల్లల యొక్క జీవితం ఎలాంటిదనంటే, పిల్లల యొక్క జీవితం తల్లిదండ్రులు రాసే ఒక తెల్లని కాగితం. అనగా పిల్లల యొక్క జీవితం ఎలాంటిదంటే, తల్లిదండ్రులు రాసేటువంటి ఒక తెల్లని కాగితం వంటిది. ఈ తెల్లని కాగితం మీద నేను ఏమి రాయాలనుకుంటే అది రాయొచ్చు, ఏమి రాస్తే అది అలా ఉండిపోతుంది అన్నమాట చిరస్థాయి. అలాగే మరి తల్లిదండ్రులు అనేటువంటి వాడు ఏం చేయాలంటే, ఈ పిల్లల యొక్క జీవితం అనేటువంటి ఈ జీవితం అనేటువంటి ఈ తెల్లని కాగితం మీద చిన్నప్పటి నుంచి మనం ఏమి రాస్తున్నాం అనేటువంటిది ఆలోచన చేయాలి. చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటుంటారంటే, మరి పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల్ని పెంచుతున్నప్పుడు వాళ్ళ జీవితం అనేటువంటి తెల్లని కాగితాల మీద రకరకాలైనటువంటివి రాస్తుంటారు. కానీ కీర్తనకారుడు ఆసాపు తన కీర్తనలో ఏం చెబుతున్నాడంటే, రాగలిగినటువంటి తరములో పుట్టబోయేటువంటి పిల్లలకు మేము కొన్ని విషయాలు తెలియచేయాలని అనుకుంటున్నామన్నా. ఏ విషయాలు తెలియచేయాలనుకుంటున్నాడంటే, వారి పూర్వం యొక్క చరిత్ర లేక వారి పితరుల యొక్క చరిత్రని వారికి తెలియచేయడానికి వారు ఇష్టపడుతున్నారు. కనుక గమనించండి, మరి ఏ పూర్వపు చరిత్రని వారి పిల్లలకు తెలియచేయాలని వారు ఆశపడుతున్నారంటే, రాగలిగిన తరమునకు మనము ఏమి మిగిల్చుచున్నాము, అది నా యొక్క ప్రశ్న.
రాగలిగిన తరానికి మనము మిగిల్చేది ఏంటి అనగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఒక అబ్రహాం జీవితాన్ని మనం తీసుకున్నాం అనుకోండి. అబ్రహాం యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే రాగలిగిన తరానికి ఏమి మిగిల్చుచున్నాం అంటే అబ్రహాము తన పిల్లలకు రాగలిగిన తరానికి ఏమి మిగిల్చాడు. చాలామంది అంటుంటారు తల్లిదండ్రులు, నాకేం కుదవలేదండి, మా పిల్లలకండి ఒక పెద్ద 2-3 ఇల్లులు కట్టించానండి, ఇల్లులు మిగిల్చాను, లేకపోతే స్థలం మిగిల్చాను, లేకపోతే మంచి డబ్బులు మిగిల్చానండి, చాలా మంచి పెద్ద పెద్ద కార్లు కొని వాళ్ళకి మిగిల్చానండి, నేను చాలా సంపాదించాను, తరగనంత ఆస్తిని నా పిల్లల కొరకు సమకూర్చాలని ఒకవేళ క్రైస్తవ తల్లిదండ్రులు అన్నట్లయితే మనకు అన్యులకు తేడా లేదు. వీఆర్ జస్ట్ లైక్ హీదన్ పీపుల్. అన్ని జనులకు మనకు ఏమాత్రం కూడా తేడా లేదు. ఎందుకని అన్ని జనులు అవే మిగిలిస్తున్నారు వారి పిల్లలకి. క్రైస్తవ తల్లిదండ్రులు అని చెప్పుకునేటువంటి మనం కూడా మన పిల్లలకు వాటిని మాత్రమే మిగిల్చినట్లయితే మన జీవితంలో కేవలము అన్ని జనులతో సమానమైనటువంటి వారు. ఫ్రెండ్, అంతకంటే మించి ఏమి మిగిల్చాలి మనం? అంతకు మించినటువంటి గొప్పతనం ఏంటి అని అంటే చాలామంది చిన్నప్పటి నుంచి అంటుంటారు కదా, దయచేసి నేను తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఎందుకంటే మా స్టూడెంట్ సుధాకర్ గారికి బాగా తెలుసు. అంటే నేను కేవలము ప్రశ్న మాత్రమే రేస్ చేస్తున్నాను, ఆన్సర్ మీరే చేయండి. ఏమండి, నేను కేవలం విమర్శిస్తున్నాను అనుకోవద్దు. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు, చిన్నప్పటి నుంచి ఒరే నువ్వు ఇంజనీర్ అవ్వాలి, వాడి తెల్ల కాగితం అనే పేపర్లో వాడి జీవితంలో నువ్వు ఇంజనీర్ అవ్వాలని వాడి మీద రుద్దేస్తుంటారనమాట. లేదా నువ్వు పెద్ద డాక్టర్ అయిపోవాలి, లేదా నువ్వు పెద్ద గొప్ప మేనేజర్ అయిపోవాలి, నువ్వు చాలా డబ్బు సంపాదించాలి, పెద్ద పెద్ద మేడ మీదలు కట్టుకోవాలి, పెద్ద పెద్ద కారులో తిరగాలి. అవి వాళ్ళు సాధిస్తే తల్లిదండ్రులు సాటిస్ఫై అయిపోతారు. కానీ ఈ తెల్లని కాగితం మీద ఏమి రాయాలి? చాలామంది వీటిని వెంటాడాలని చూస్తున్నారు. లేకపోతే నువ్వు అమెరికా వెళ్ళాలి, ఇంగ్లాండ్ వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, విదేశాలకు వెళ్తే చాలా గొప్ప అనుకుంటున్నారు. ప్రేమను దేవుళ్ళు ఆలోచించండి, ఈ గొప్పతనాల్లోనికి మన పిల్లల్ని తీసుకెళ్తున్నాం, కానీ అసలు దేవుని యొక్క వాక్యాన్ని లేకపోతే దేవుని యొక్క సత్యాన్ని మన పిల్లల జీవితాల్లో మనము రాయించలేకపోతున్నాం, లేక రాయలేకపోతున్నాం. అందుకే అబ్రహాం యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే తన జీవితం ఎలా జీవించాడు, తర్వాత తన పిల్లలు ఏం నేర్చుకున్నారంటే అబ్రహాం తన జీవితంలో మనం గమనించగలిగితే అబ్రహాము మనం ఆదికాండం 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడగలిగితే అబ్రహామునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు ఒక బలిపీఠం కట్టాడు. 8వ వచనంలో అక్కడ కూడా మరొక బలిపీఠాన్ని కట్టాడు. దాన్ని ప్రార్థనా బలిపీఠం అంటారు. మొట్టమొదటిది ప్రత్యక్షతా బలిపీఠం, రెండవది ప్రార్థనా బలిపీఠం. అలాగనే 13వ అధ్యాయం 18వ వచనంలో చూస్తుంటే అక్కడ దేవునికి ఒక మరొక బలిపీఠం కట్టాడు, అది సహవాసపు బలిపీఠం కట్టాడు. అలాగనే ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం ప్రకారం చూస్తే అక్కడ మరొక బలిపీఠం కట్టాడు, అది దేవునికి సాక్రిఫైస్, సమర్పణతో కూడినటువంటి బలిపీఠం. అనగా అబ్రహాము జీవితం అంతా కూడా 2 ప్రాముఖ్యమైన అనుభవాలు. ఒకటేంటంటే తను జీవించిన జీవితం ఏంటంటే అబ్రహాము బ్రతుకంతా బలిపీఠాలు, గుడారాలు. ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠం కట్టేవాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ తన కొరకు ఒక గుడారాన్ని వేసుకునేవాడు. అబ్రహాము తన పిల్లలకు రాగలిగిన తరానికి ఏమి చూపించాడు, ఏమి నేర్పించాలనుకున్నాడంటే నేను దేవుని కొరకు ఒక బలిపీఠం కడుతున్నాను అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నేను దేవుని కొరకు బలిపీఠం కడుతున్నానని అర్థం ఏంటంటే దేవుని పని, దేవుని కార్యం, దేవుని కొరకు జీవించడం అనేది ప్రథమంగా ఉండాలి. అలాగే మన కొరకు మనం జీవించే విషయంలో మనము కేవలము ఒక గుడారము మనం కట్టుకోవాలి. గుడారము దేనికి సాదృశ్యం? బలిపీఠము దేనికి సాదృశ్యం? ప్రియులారా గమనించండి, ఈ బలిపీఠం నిర్మించడంలో ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క కార్యం శాశ్వతంగా ఉండాలి. మన జీవితం ఈ లోకంలో తాత్కాలికమైనది. అది అబ్రహాము తన పిల్లలకు నేర్పించాలనుకున్నాడు. దేవుని కొరకు శాశ్వతమైన జీవితాన్ని జీవించు, దేవుని కొరకు నిత్యమైనటువంటి వాటిని వెతకాలి, నిత్యత్వ విలువలు కలిగి జీవించాలి. అది బలిపీఠం యొక్క అనుభవం. కానీ ఈ యొక్క గుడారం ఏంటంటే మనం ఈ లోకానికి చెందిన వారు కాదు, మన జీవితం అంతా తాత్కాలికమైంది. మనం నివసింపబోయేటువంటి ఆ పరలోకం అది శాశ్వతమైంది. ఈ లోకంలో మనం పరదేశులము, యాత్రికులం అనేటువంటి విషయాన్ని నేర్పించారు. ఎంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలకి మనం ఈ లోకంలో యాత్రికులము, పరదేశులం అనేటువంటి సత్యాన్ని ఎంతమంది నేర్పించగలుగుతున్నారు? వారి పిల్లల జీవితాల మీద ఇలాంటి మాటలు ఎంతమంది రాయగలుగుతున్నారు? ప్రేమని దేవులారా గమనించాలి, మనం యాత్రికులము, పరదేశమైనప్పుడు మనకు ఇంత పెద్ద ఆస్తులు ఎందుకు? చాలామంది అంటుంటారు, ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుండి ఒక బెంగళూరు వెళ్ళి నివసించాలనుకోండి, లేదా ఒక 1 వీక్ వెళ్తున్నాం అనుకోండి ప్రోగ్రామ్ టూర్కి. ఆ 1 వీక్ ప్రోగ్రామ్ కొరకు ఒక గ్యాస్ బండ, అలాగే ఒక ఫ్రిడ్జ్, ఒక టీవీ ఇవన్నీ మోసుకొని వెళ్ళాం మనం. అందుకని మనం తాత్కాలికంగా వారం రోజులు ఉండబోతున్నాం కాబట్టి అక్కడికి అన్నీ పట్టుకెళ్ళాం. అందుకని లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్ అంటుంటారు చూడండి, ఈ రైల్వే వాళ్ళు కానివ్వండి, బస్సు ఆర్టీసీ వాళ్ళు కానివ్వండి. అంటే మనం లెస్ లగేజ్ని మనం మోసుకెళ్తుంటాం. అనగా మన జీవితం ఈ లోకంలో తాత్కాలికమైనది కాబట్టి మనం తాత్కాలికమైన వనరుల కొరికే మనం బ్రతకాలి.
తాత్కాలికమైనటువంటి జీవితం కొరకే మనం జీవించాలి. అందుకని అబ్రహాము తన పిల్లలకు నేర్పించింది ఏంటంటే బలిపీఠం యొక్క అనుభవం ఏంటంటే ఎలాంటి బలిపీఠాలు కట్టాడు అబ్రహాము? మొట్టమొదటిగా ప్రత్యక్షమైన బలిపీఠం. నాయన ఇదిగో దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నానయ్యా, నీ జీవితంలో దేవుని ప్రత్యక్షత కావాలని చెప్పాలి. ఎంతమందికి దేవుని ప్రత్యక్షత కనబడుతుంది? వారి పిల్లలకు దేవుని ప్రత్యక్షం అవ్వాలని, దేవుని ప్రత్యక్షత కొరకు నువ్వు ప్రార్థన చేసుకొని దేవుని ప్రత్యక్షతను వెంటాడమని బిడ్డలకు నేర్పించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఎంతసేవ చేసినా కానీ నువ్వు గొప్పడు అవ్వాలి, నువ్వు దేశ విదేశాల్లో సేవ చేయాలి, లేదా దేశ విదేశాల్లో నువ్వు గొప్పగా నీవు చాలా డబ్బు సంపాదించి ఉంటే వీళ్ళు ఇక్కడ చాలా గర్విస్తుంటారు. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి, లండన్ వాడి, ఎవడి గొప్ప? లేకపోతే నువ్వు ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నా, ఎవడి గొప్ప? ఈజ్ దేర్ ఎనీ ప్రాఫిట్ టు గాడ్? లేదా కొంతమంది నుంచి లేదండి డబ్బు సంపాదించి నేను దేవుని సేవకి ఇస్తున్నానంటే ఎవడికి కావాలి నీ డబ్బు? దేవునికి కావాల్సింది డబ్బులు అక్కర్లేదు. దేవునికి కావాల్సింది నువ్వు, దేవునికి కావాల్సింది నీ శక్తి సామర్థ్యాలు. దేవుడు అంటున్నాడు, బిడ్డ నీ హృదయం నాకు కావాలంటున్నాడండి. చాలామంది ఒక మాట అంటుంటారు, చాలామందికి కొంతమందికి అది ఇష్టం ఉండకపోవచ్చేమో కానీ చాలామంది తల్లిదండ్రులు మా అబ్బాయిని అమెరికా పంపించామని అంటారు, కానీ మా అబ్బాయిని ఆఫ్ఘనిస్తాన్ పంపించామండి అన్నవాళ్ళు నేను ఎక్కడ చూడలేదు. ఏమండి, దేవునికి ఒక రూటే తెలుసా? అమెరికా దేశం ఒకటే తెలుసా? దేవునికి ఆఫ్ఘనిస్తాన్ తెలీదా? మా అబ్బాయి కెనడా వెళ్ళారంటారు, కానీ కాశ్మీర్కి వెళ్ళాడని ఎవరు చెప్పడం లేదు. అనగా సేవార్థమై బిడ్డలను పంపించలేకపోతున్నాం, కానీ ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి బిడ్డలను మనం ప్రిపేర్ చేయడము అది ఎంతవరకు సమంజసమో మనం ఆలోచించాలి క్రైస్తవ తల్లిదండ్రులు. మళ్ళీ మనకు ఆశ ఏంటంటే దేశమంతా సువార్త ప్రకటించబడాలి, అందరూ మారాలి. ఎట్ట మారుతారు? నీవు నేను లోకాన్ని వెంటాడి, నీవు నేను డబ్బు సంపాదించుకొని, నీవు నేను గొప్పతనాలు తెచ్చేసుకొని మనమందరము గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ప్రాగులాడుతుంటే దేవుని పరిచర్య ఎలా జరుగుతుంది? అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఏం నేర్పించాడంటే యెహోవా ప్రత్యక్షమైనటువంటి అనుభవాన్ని కలిగి జీవించాలి. ఈ రోజున మన బిడ్డలకు యెహోవా ప్రత్యక్షమవుతున్నాడు. ఏమండి, మరి బైబిల్ గ్రంథం చూస్తున్న మొదటి సమూయేలు గ్రంథంలో మనం హన్నా యొక్క కుమారుడైనటువంటి సమూయేలునకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. చూసారా, యెహోవా స్వరాన్ని వినగలిగాడు ఆ చిన్న పిల్లవాడు. చిన్న వయసు నుండి మన బిడ్డలు దేవుని స్వరమును వినేటట్టుగా మనం వారిని పెంచడానికి మనం ప్రయత్నం చేయాలి. చిన్నప్పటి నుంచే మనం వాడికి రకరకాలైనటువంటి బట్టలు, రకరకాల బంగారము, రకరకాల ఆభరణాల మీద వాడికి మోజు పెంచేస్తుంటాం అన్నమాట. మోజు పెంచిన తర్వాత వాడు పాడైపోతాడు. చూడండి, పాడైపోయినప్పుడు మా అబ్బాయి వీడు చాలా పాడైపోయాడండి, మాట వినడం లేదన్నట్ట అని వాళ్ళ మీద వాళ్ళని శిక్షిస్తుంటారు, వాళ్ళని అసహించుకుంటారు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, బైబిల్ గ్రంథం బోధించేది ఏంటో తెలుసా? అదే 22వ వచనం సామెతల గ్రంథంలో అంటాడు, నీ స్వభావము బాలుని యొక్క మూఢత వాడికి స్వాభావికముగా వచ్చింది. అంటే వాడికి మూఢత్వం ఎలా వచ్చింది? అది నీ స్వభావమే. కాబట్టి నీ స్వభావం నుంచి ఆ స్వభావాన్ని వాడు నేర్చుకున్నాడు. అందుకని పిల్లరా, వాడు నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి దేవుని ప్రత్యక్షతను పొందుకోవాలంటే మనం ప్రత్యక్షత బలిపీఠాన్ని మనం నిర్మించేటువంటి అనుభవంలో మనం కలిగి ఉండాలి. రెండవ అనుభవం ఏంటంటే అబ్రహాము దేవునికి మరొక బలిపీఠం కట్టాడు, అది ప్రార్థనా బలిపీఠం. అనగా మనం దేవునితో సంబంధం కలిగి, ప్రార్థన అంటే ఇట్ ఈస్ ద రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, అనగా దేవునితో సరి అయినటువంటి సహవాసం సంబంధం కలిగి జీవించేటువంటి అనుభవంలోనికి మన బిడ్డలను తీసుకుని వెళ్ళాలి. మూడవది ఏంటంటే సహవాసం బలిపీఠం, అనగా దేవునితో మనం నిజమైనటువంటి రియల్ ఫెలోషిప్ కలిగి జీవించాలి. అంటే మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో ఉన్నట్లు ఆయనతో ఆ రియల్ ఫెలోషిప్ని మనం కలిగి మనం జీవించడం నేర్చుకోవాలి. అందుకని అంత మాత్రమే కాదు, నాలుగవదిగా అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును దేవునికి బలిగా అర్పించాడు, అర్పణగా అర్పించాడు, అనగా సాక్రిఫైస్ చేశాడు. ఈ రోజున ఎంతమంది బిడ్డలని తల్లిదండ్రులు దేవునికి సాక్రిఫైస్కి ఇవ్వగలుగుతున్నారు? నా పిల్లలండి అత్యున్నతమైన చదువు చదివించి వాడిని దేవుని సేవకు అంకితం చేస్తానండి, లేదా వీడికి చాలా పెద్ద ఉద్యోగం వచ్చిన తర్వాత డబ్బంతా కలిసి వాడు అన్ని ఇల్లులు స్థలాలన్నీ అమ్మేసి ఆ డబ్బంతా పట్టుకుని ఎక్కడో మారుమూల ప్రాంతానికి వెళ్ళి సేవ చేయాలనుకుంటున్నామండి అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు పిల్లలు? సో ఇలాంటివి లేకుండా మనం ఈ సమర్పణ బలిపీఠం మనకు లేదు. అందుకని అబ్రహాము జీవితం అంతా బలిపీఠాలు. అబ్రహాము ఆస్తిపరుడే, అబ్రహాము ధనవంతుడే, అబ్రహాము గొర్రెలు పశువుల సంపద ఎంతో ఉంది. కానీ తర్వాత తన కుమారుడైనటువంటి ఇస్సాకు చాలా జాగ్రత్తనండి. ఇస్సాకు ఏమి నేర్చుకున్నాడు తన తండ్రి దగ్గర? మా నాన్నగారికి ఆస్తి ఉందండి, నేను కూడా ఆస్తిని సంపాదించుకుందాం అనుకోలేదు. తన కుమారుడైనటువంటి ఇస్సాకు తన తండ్రి దగ్గర ఏమి నేర్చుకున్నాడంటే ఇస్సాకు కూడా బలిపీఠాలు కట్టడం నేర్చుకున్నాడు. ఇస్సాకు కూడా గుడారాల్లో నివసించడం నేర్చుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది మనం ట్రాన్స్ఫర్ చేయడం నేర్చుకోవాలి. అలాగే ఇందాక మనం చదివిన తిమోతికి రాసిన 2వ పత్రికలు కూడా మరి
తిమోతిని గురించి పౌలు ఏమని చెప్తున్నాడంటే, నా కుమారుడైనటువంటి తిమోతి, ఇదిగో నీ విశ్వాసం, నిష్కపటమైన విశ్వాసం గురించి నేను దేవుని స్తుతిస్తున్నానయ్యా. ఎంత గొప్ప విశ్వాసం అంటే, ఎక్కడ నేర్చుకున్నావు ఈ విశ్వాసము అంటే, నీ అవ్వ అయినటువంటి లోయలో ఉంది ఆ విశ్వాసం. నీ అవ్వ మీ అమ్మగారికి ట్రాన్స్ఫర్ చేసింది. మీ అమ్మగారి దగ్గర ఉండేటువంటి విశ్వాసం నువ్వు నేర్చుకున్నావు. చూసారా, వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి వాళ్ళ అమ్మగారు నేర్చుకున్నారు విశ్వాసం, వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి తిమోతి నేర్చుకున్నాడు విశ్వాసం. ఈ రోజున ఏం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం? మా మనవరాలు కండి, నా బంగారం అంతా మనవరాలకే. బంగారం ఇచ్చావు మంచిదే, డబ్బులు ఇచ్చావు మంచిదే, లేదా ఇల్లు ఇచ్చావు మంచిదే, కానీ అంతకు మించి దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసమును, నిష్కపటమైన విశ్వాసమును నీ బిడ్డలకు ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నావా? నువ్వు అన్ని ఇచ్చి విశ్వాసం ఇవ్వకపోతే నీవు నీ బిడ్డలకు ఏమీ ఇవ్వలేదు. నువ్వు కేవలం వారిని నిర్జీవమైన వ్యక్తులుగా మాత్రమే చేస్తున్నావని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని లెట్ us not boast about our greatness. మన యొక్క గొప్పతనాన్ని గురించి, మన యొక్క డిజిగ్నేషన్స్ గురించి, మనం చేసేటువంటి ఉద్యోగాలను గురించి, మనకు ఉన్నటువంటి గొప్ప హోదాలను గురించి మనం గొప్పగా ఫీల్ అవుతున్నాం. కానీ మన బిడ్డలని క్రీస్తునందు ఎంత గొప్పవారిగా మనం చేయగలుగుతున్నాం. అందుకే బాసం ఇచ్చేటువంటి యోహాను జన్మించినప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇతడు ప్రభువు దృష్టికి గొప్పవాడు. ఎవరి దృష్టి గొప్పవాడు అంటే ప్రభు దృష్టిలో గొప్పవాడు. కానీ మన బిడ్డలు లోకం దృష్టిలో గొప్పవాళ్ళు ఉండాలని కోరుతున్నాం, కానీ వాడు ప్రభు దృష్టికి గొప్పవాడు ఉండాలని మనం కోరుకోవాలి. అందుకని ప్రేరణ ఏమి ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాం? ఆర్ వి రియల్లీ ట్రాన్స్ఫరింగ్ లైక్ అబ్రహాం ద స్పిరిచువల్ ఆల్టర్స్? నిజమైనటువంటి ఆల్టర్స్ని మనం వారు ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నామా? ఇదిగో ఈ లోకంలో మనము పరదేశము యాత్రికులం అనేటువంటి జీవితాన్ని వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారా? ఈ విధమైనవి కనుక నేర్చుకోకపోయినట్లయితే, మన బిడ్డలకి ఇలాంటివి కనుక మనం చెప్పలేకపోయినట్లయితే ప్రేరణ రియల్లీ దట్ మీన్స్ వీఆర్ లీడింగ్ దెమ్ ఇన్ టు లాస్. అనగా లోక సంబంధంగా వారు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ ఆత్మ సంబంధమైన ఈ విషయాలు కనుక లేకపోయినట్లయితే మన పిల్లలకు జీరో ఇచ్చినట్లే. వాడి సొమ్ము, వాడి ధనము, సామర్థ్యము ఏది కూడా పరలోక రాజ్యం తీసుకొని వెళ్ళలేదు. వాడికి ఎంత ఆస్తున్నప్పటికీ అది వాడిని క్రీస్తునందు ఐశ్వర్యవంతుడిగా చేయలేదు. క్రీస్తునందు ఏది ఐశ్వర్యవంతుడిగా చేయగలదంటే కేవలము ఇలాంటి రాగలిగిన తరములలో మనము మిగిల్చినటువంటి విశ్వాసం, మనం మిగిల్చిన బలిపీఠాలు, మనం మిగిల్చినటువంటి గుడారాలు మాత్రమే వాడికి సహాయం చేయగలం. అందుకని మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా, మరి తల్లిదండ్రులు ఉన్నటువంటి మనం ఏం మిగిల్చాలని ఆశపడుతున్నాం. అందుకని డబ్బులు ఇవ్వడం నేను తప్పని చెప్పట్లేదు, ఇల్లులు ఇవ్వడం తప్పని చెప్పట్లేదు, కానీ దానికి మించిన విశ్వాసాన్ని నువ్వు ఇవ్వగలుగుతున్నాం. విశ్వాసం అంటే ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారంటే, మా అబ్బాయి రోజు క్రమంగా ప్రార్థనకి వెళ్తాడండి, చక్కగా చర్చిలో కూర్చుంటాడండి, పాటలు పాడతాడండి, మ్యూజిక్ పాడతాడండి. ఫూలిష్నెస్. ఇవి కాదు మన బిడ్డలు పాడటం. పాటలు పాడతాడు మంచిదే, డ్యాన్స్ చేస్తాడు మంచిదే, చర్చిలో కూర్చుంటే అన్నీ చేస్తాడు వాడు, కానీ క్రీస్తునందు విశ్వాసం నేర్చుకుంటున్నాడు. ఒక దినమందు ఏమండి ఐడిల్ మ్యాన్ అనేటువంటి ఒక దైవజనుల దగ్గరికి ఒక సహోదరుడు వచ్చాడట. వచ్చి ఏమన్నాడటంటే, కైల్ ఐడిల్ మ్యాన్ దగ్గరికి, అమెరికాలో 5th లార్జెస్ట్ చర్చ్కి ఆయన పాస్టర్గా ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి ఒక ఆయన ఏడుస్తున్నాడట, అయ్యా మా అమ్మాయికి 18 సంవత్సరాల వయసు వచ్చింది, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వచ్చి సండే స్కూల్లో చాలా బాగా నేర్చుకుందండి, 17వ ఏట వరకు బాగానే ఉంది, 18వ ఏట నుంచి నా మాట వినడం లేదండి, అమ్మాయి చాలా విచ్చలవిడిగా జీవించేస్తుందండి, విచ్చలవిడిగా పాపలో బ్రతుకుతుందండి, ఎందుకో నాకు గుండె తొలుకుపోతుంది, మా అమ్మాయి ఇంత చిన్నప్పటి నుంచి ఇంత వ్యక్తిగా ఉంది, ఒక్కసారి ఏమైందో నాకు అర్థం కావట్లేదండి అని ఆయన మాస్టర్ గారి దగ్గర వాపోయాడట. వాపోయినప్పుడు మళ్ళీ వెంటనే తనకు తానుగానే ఆన్సర్ చెప్పాడట. ఏమని చెప్పాడంటే, అయ్యగారు ఆ అమ్మాయి ఎందుకు అలా మారిపోయిందో అని అంటూ ఒక ఆన్సర్ చెప్పాడు. ఎందుకు అలా మారిపోయిందంటే, నా పిల్లని ఎలా పెంచానంటే, నా బిడ్డను నేను చర్చిలో పెంచాను కానీ నేను క్రీస్తులో పెంచలేదు అన్నాడు. నా బిడ్డని నేను ఆచారాలతో పెంచాను కానీ ఆత్మీయతలో నేను పెంచలేకపోయాను. నా బిడ్డను నేను రిచువల్స్తో పెంచాను కానీ రియాలిటీలో పెంచలేకపోయాను. చర్చికి వెళ్ళమన్నాను, నువ్వు మంచిగా మోకరించి ప్రార్థన చేయమన్నాను, చర్చిలో చందా ఇవ్వమన్నాను, పాటలు పాడడం నేర్పించాను, భక్తిని నేర్పించాను, చర్చిలో పెంచాను నేను, కానీ క్రీస్తులో పెంచలేకపోయాను. చాలామంది ఏమండి బిడ్డలు చర్చిల్లో పెరుగుతున్నారు కానీ క్రీస్తులో పెరుగుతున్నారు. వారు చర్చికి వస్తే రావచ్చు, పాటలు పాడితే పాడవచ్చు అనగా వారు చర్చిల్లో బ్రతుకుతున్నారు, చర్చిల్లో పెరుగుతున్నారు, కానీ వారు క్రీస్తులో పెరగడం అంతకంటే ప్రాముఖ్యమైనది. కనుక మనం చర్చిలో ఉన్నామా లేదనేది ముఖ్యం కాదు, అసలు క్రీస్తులో పెరుగుతున్నారా లేదనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అందుకని ప్రేమని దేవుని బిడ్డలారా, అందుకని ఈ యొక్క బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. అసలు నీకుంటేగా వాడికి నేర్పడానికి, మనకేముందని మనం వాడికి నేర్పించగలం. అందుకని మన బిడ్డలు, అందుకని నేను మా పిల్లలతో చెప్పాను, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ యువర్ ర్యాంక్, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్.
And nothing can disturb me about your education. The only thing that disturbs me is when you are moving away from the presence of God, when you are not growing spiritually in Christ. యేసుక్రీస్తునందు మీరు ఎదగనప్పుడు అది నాకు బాధ కలిగిస్తుంది. మీరు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా ఐ డోంట్ మైండ్ అబౌట్ ఇట్. దట్ విల్ నాట్ డిస్టర్బ్ మీ ఎనీథింగ్. ఈరోజు చాలామంది మార్కులు రాకపోతే బాధపడిపోతారు, ర్యాంక్ రాకపోతే బాధపడిపోతారు, కానీ మన బిడ్డలు క్రీస్తులో పెంచడం మనం నేర్చుకోవట్లేదు. అందుకే బైబిల్ చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవలు వారికి నేర్పము. చిన్నప్పటి నుంచి క్రీస్తుని కనుక మనం వాడికి నేర్పించగలిగితే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఆ తొలగిపోయిన మాటకి ఇంకొక అసలు అర్థం ఏముందంటే, అసలు హెబ్రీ భాషలో మనం చూడగలిగితే అక్కడ అసలు అర్థం ఏముంది తెలుసండి? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం ఉంది, కానీ అసలు భాషలో ఎలా ఉందనంటే, వాడు పెద్దవాడైనప్పుడు వాక్యము వానిని తొలగనివ్వదు అని ఉంది. అంటే వాడు ఒకవేళ పడిపోవడానికి ప్రయత్నం చేసిన ఈ వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం వాడిని పట్టుకొని లాగేస్తుంది, వాక్యం వాడిని నిలబెట్టగలుగుతుంది. మీరు మాకు అన్ని కంటతో వాక్యాలు వచ్చండి, అన్ని ఫీజులో ప్రైజులు అన్నీ మాకేనండి, ఇవి కాదు మనకు కావాల్సింది. క్రీస్తు వాక్యం మన బిడ్డల్లో ఎంతవరకు అది ఫలించగలుగుతుంది, క్రీస్తు వాక్యం మన బిడ్డల్లో ఎంతవరకు అది ప్రతిఫలాన్ని ఇవ్వగలుగుతుంది అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని ప్రియులారా, రాగలిగిన తరానికి ఏమేమి గెలుచున్నాం? కేవలము మేడ విద్యలు, ఏమండి వెండి బంగారాలు, లేదా కార్లు, ఇవన్నీ ఇక్కడ మనం మిగిల్చగలిగి మనం క్రీస్తుని కనుక మిగిల్చకపోతే మనం ఏమీ మిగిల్చకపోయినట్లు. కనుక నేను మరి సుధాకర్ గారి కుమారుడు, అలాగనే ఉదయ్ తేజ్కి తన భార్యకి నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, వారు క్రీస్తును నేర్చుకొని క్రీస్తును తమ కుమారుడికి నేర్పించాలి అని ఆశిస్తూ, అలాగనే ఆ బిడ్డ కూడా చిన్న వయసు నుంచి తెల్లని కాగితం కాబట్టి ఈ తెల్లని కాగితంలో బలిపీఠాలు, అలాగనే గుడారాలు, విశ్వాసం అనేటువంటివి ఆ బిడ్డ జీవితంలో రాసి క్రీస్తు కొరకు ఒక తిమోతిలాగా, ఒక పౌరులాగా, ఒక పేతురులాగా, అలాంటి గొప్ప దైవ భక్తునిలాగా వారు పెంచాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, బీజేడి సుధాకర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా విషయాలు మనతో మాట్లాడారు. అబ్రహాము జీవితాన్ని తీసుకుని ప్రత్యేకత, ప్రార్థన, సహవాసము, సమర్పణ అనేటువంటి 4 విషయాలు మన బిడ్డను ఎట్లా పెంచాలో, ఏ విధంగా పెంచాలో, తీసుకోవాలి చాలా ప్రాముఖ్యమైన విషయం.